నా ఫ్రెండ్ కూడా ఐఫోన్ జస్ట్ 20,000కి ఎవరో తెలిసిన వాళ్ళు అమ్ముతున్నారని అయితే కొన్నాడు. అంతకుముందు 15,000 ఆండ్రాయిడ్ ఫోన్ ఏదో వాడుతుండే. అప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చే వరకు బ్యాటరీ ఉంటుండే అండ్ ఏం కంప్లైంట్స్ చెప్పేవాడు కాదు. ఎప్పుడైతే ఆ ఐఫోన్ కొన్నాడో సో రోజుకి 5 సార్లు ఛార్జింగ్ పెట్టడం అవుతుందిరా, సో ఒక 15 నిమిషాలు కాల్ మాట్లాడగానే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అండ్ కొంచెం యూట్యూబ్ చూసినా సో మాదిరి చిన్న చిన్న గేమ్స్ ఆడదామన్నా నాకు బ్యాటరీ లైఫే రావట్లేదు. సో ఇలా రకరకాల కంప్లైంట్స్ అయితే వాడి నుంచి వచ్చాయి. సో నేను చెప్పాను ఆడికి ఎందుకు అడగకముందే కొన్నావు పెట్టకుండా అని. విషయం ఏదైనా ఈ మధ్య కాలంలో చాలా మంది ఐఫోన్ కొనడానికి ఇష్టపడుతున్నారు, ఒకరిని చూసి ఒకరు. అండ్ ఐఫోన్స్ కూడా చాలా అఫోర్డబుల్గా వస్తున్నాయి. సో ఈ వీడియోలో ఈ 2024లో సో అది కొత్తదైనా సెకండ్ హ్యాండ్లో అయినా ఏ ఐఫోన్స్ని మనం కన్సిడర్ చేయకూడదు, కొనకూడదు అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు ఐఫోన్ కొనే ప్లానింగ్లో ఉంటే సో ఈ పర్టికులర్ ఏదైతే ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తానో వాటిని వీలైనంత వరకు ఇగ్నోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆలోచించకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో అండ్ సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్లో చాలా తక్కువకి వస్తాయని చాలామంది అయితే కొంటుంటారు. సో ఇప్పుడు మనం ఈ 2024లో కన్సిడర్ చేయకూడని సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ గురించి మాట్లాడుకుంటే వీలైనంత వరకు ఐఫోన్ 10 అండ్ 11 సిరీస్ మొబైల్స్ ఏవి కానీ ఇగ్నోర్ చేయండి. లేదు మాకు ఐఫోన్గా ఉండాలి అనుకుంటే తప్పితే అదర్వైజ్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే సో బ్యాటరీ అయితే చాలా దారుణంగా ఉంటాయి అండ్ కెమెరాస్ కూడా సో ఇప్పుడు ప్రజెంట్ ఐఫోన్స్తో కంపేర్ చేస్తే చాలా వెనకబడి ఉంటాయి. అండ్ డిస్ప్లే కూడా ఎల్సిడి డిస్ప్లే, సో అసలు ఇంకా 5G సపోర్ట్ చేయవు, ఇంకా 4Gయే. సో అలాంటి ఐఫోన్ 10 అండ్ 11 సిరీస్ ఏవి ఉన్నా కానీ ఇగ్నోర్ చేయండి. అది 15,000కి వచ్చినా కానీ అండ్ 12,000కి వచ్చినా కానీ ఈవెన్ 20,000కి వచ్చినా కానీ సో 10 అండ్ 11 సిరీస్ జోలికి అయితే అసలే వెళ్ళకండి. అండ్ ఐఫోన్ 12 కూడా సో ఐఫోన్ 12 5G సపోర్ట్ చేస్తుంది, డిస్ప్లే బాగుంటుంది, OLED డిస్ప్లే బాగానే ఉంటుంది, కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. అయినా నేను వద్దు అనడానికి మెయిన్ రీజన్ సో బ్యాటరీ లైఫ్ ఐఫోన్ 12 కానీ అండ్ 12 మినీ కానీ ఈవెన్ 12 ప్రో సో వాటిలో కూడా బ్యాటరీ లైఫ్ అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. నాకు తెలిసిన ఒక 2-3 ఫ్రెండ్స్ సో 12 సిరీస్ ఫోన్స్ వాడుతున్నారు. సో ఇనిషియల్గా బాగానే ఉంటుండే, బట్ మీకు తెలుసు కదా ఐఫోన్ బ్యాటరీ హెల్త్ నియర్లీ ఒక 7-8 నెలలు దాటిన తర్వాత ఇంకా ఫాస్ట్గా తగ్గుకుంటూ వస్తుంది. అండ్ పర్టికులర్గా ఆ పర్టికులర్ ఐఫోన్ 12 సిరీస్లో మాత్రం సో బ్యాటరీ కెపాసిటీ తక్కువ అండ్ ప్రాసెసర్స్ కూడా సో అంత బ్యాటరీ ఎఫిషియెంట్ కాదు. అంటే రీసెంట్గా వచ్చిన యాపిల్ బయోనిక్ చిప్ సెట్స్ అంత బ్యాటరీ ఎఫిషియెంట్ కాదు. దానివల్ల బ్యాటరీ లైఫ్ అయితే చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. సో వాటి జోలికి అసలే వెళ్ళకండి వీలైనంత వరకు. బట్ మాదిరి యూసేజ్ అంత హెవీ యూసేజ్ కాదు, లేదా సెకండరీ ఫోన్గా ఐఫోన్ ఉండాలి, లేదు ఐఫోన్ అని చూపెట్టుకోవాలి అనుకుంటే సో 10, 11 సిరీస్తో కంపేర్ చేస్తే ఐఫోన్ 12 సిరీస్ ఫోన్స్ బెటర్. అండ్ ఐఫోన్ 12 సిరీస్ కొత్త మొబైల్స్ అయితే ఎక్కడ దొరకట్లేదు, సో మీకు కొనే అవకాశం లేదు. సెకండ్ హ్యాండ్ కొంటే మాత్రం సో వీలైనంత మంచి డిస్కౌంట్లో భారీ డిస్కౌంట్లో వస్తేనే ఇంతకుముందు నేను చెప్పిన రీజన్స్ కోసం అయితేనే కన్సిడర్ చేయండి. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం, ఈ 10, 11 అండ్ 12 సిరీస్ అన్నింటిలో బ్యాటరీ హెల్త్ దారుణంగా ఆల్రెడీ చాలా ఇయర్స్ అవుతుంది వచ్చి కాబట్టి సో బ్యాటరీ హెల్త్ దారుణంగా పడిపోయి ఉంటుంది. సో ఇంకా బ్యాటరీ లైఫే తక్కువ ఆల్రెడీ. అలాంటిది బిలో 80% ఆర్ 85% రేంజ్లో ఉంటే అసలు ఆ ఐఫోన్స్ జోలికే వెళ్ళకండి, అది 12 సిరీస్ అయినా కానీ. అండ్ ఒకవేళ మీకు బ్యాటరీ హెల్త్ ఎక్కువ కనిపించింది అనుకోండి, అది మేబీ టెంపరీగా వాళ్ళు వేసిన థర్డ్ పార్టీ బ్యాటరీ అయ్యి ఉండొచ్చు, లేదా ఒరిజినల్ యాపిల్ బ్యాటరీ అయ్యి ఉండొచ్చు. అండ్ కొంతమంది ప్రో వేరియంట్ కొనడానికి ఇష్టపడుతుంటారు మన సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అయితే అడిగారు. సో ఐఫోన్ 12 ప్రోని ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చా అంటే సో మీకు ఇట్లా 3 కళ్ళు అంటే ప్రో డివైస్ అని తెలియాలి, ప్రోగా ఉండాలి. ఎందుకంటే ప్రో వేరియంట్స్లో అది ఐఫోన్ 12 నుంచి 13, 14 ఈవెన్ 15 సిరీస్ వచ్చిన బ్యాక్ సైడ్ మనకి ఆల్మోస్ట్ చిన్న చేంజెస్ ఉన్నా ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ ఉంటుంది. కాబట్టి దూరం నుంచి చూసిన వాళ్ళకి అండ్ అంత ఐఫోన్స్ మీద బాగా గట్టి నాలెడ్జ్ లేని వాళ్ళకి అది లేటెస్ట్ ఐఫోన్ ప్రో వేరియంట్ అనుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకోసమే చాలామంది ప్రో వేరియంట్ అయితే కొంటుంటారు. ఐఫోన్ 12 ప్రో వేరియంట్స్ని ఇప్పుడు కొనొచ్చా అంటే సో చెప్పాను కదా, సో ఈ ప్రో లుక్ కోసం అయితే మాత్రమే కొనండి, అదర్వైజ్ బ్యాటరీ లైఫ్ అందులో కూడా తక్కువ వస్తుంది. అండ్ అది కూడా 40-50 వేల మధ్య ప్రైస్ రేంజ్లో వస్తేనే కొనండి. అండ్ బ్యాటరీ హెల్త్ 85 ఎబో ఉంటేనే కొనండి, 85 బిలో ఉంటే అసలే కన్సిడర్ చేయకండి. అండ్ సెకండ్ హ్యాండ్లో మనం ఎలాంటి డౌట్ లేకుండా ఏ ఐఫోన్స్ని కన్సిడర్ చేయొచ్చు అంటే డెఫినెట్గా ఐఫోన్ 13 అండ్ ఎబో వేరియంట్స్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా మీకు ప్రో కావాలి అనుకుంటే ఒకవేళ మీ బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకోగలిగితే ఐఫోన్ 13 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అన్నీ కూడా 60,000కి కాస్త అటు ఇటు ప్రైస్ రేంజ్లో సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంటాయి. సో నిజానికి నేను వాడే ఈ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కూడా కొత్తది కాదు, నేను సెకండ్ హ్యాండ్లోనే కొన్నాను. సో అరౌండ్ 90,000 నేను కొన్నప్పుడు, దగ్గర 2 ఇయర్స్ కానొస్తుంది. సో అప్పుడు నేను కొత్తది కొంటే నాకు 1,30,000 సంథింగ్ పడేది, బట్ నేను జస్ట్ 93 అలా కొన్నాను. ఇప్పుడు అమ్మినా కానీ నాకు అంత ఎక్కువ లాస్ అయితే ఉండదు, బట్ నాకు అప్గ్రేడ్ అయ్యే అంత అవసరం కనిపించలేదు, అందుకే కంటిన్యూ చేస్తున్నాను. సో వీలైతే సెకండ్ హ్యాండ్లో ప్రో వేరియంట్ ఏదైనా కావాలి అనుకుంటే 13 ప్రో
ప్రో మ్యాక్స్కి వెళ్ళండి. నాన్ ప్రో వేరియంట్స్ అయితే ఐఫోన్ 13 పైన మీరు ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ హ్యాండ్లో బ్యాటరీ హెల్త్ మాత్రం బాగుండేలా చూసుకోండి, 85 కంటే ఎబోవ్ ఉండేలా చూసుకోండి. అండ్ మరి ఫస్ట్ హ్యాండ్ కొంటే ఏది కొనొచ్చు అంటే సో డెఫినెట్గా మీరు ఐఫోన్ 14 అండ్ ఎబోవ్ ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఐఫోన్ 13కి 14కి రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఒక 5,000 మాత్రమే ఉంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగిన రిపబ్లిక్ డే సేల్స్లో అమెజాన్లో ఐఫోన్ 13 48,999కి వచ్చింది, ఐఫోన్ 14 56,000కి వచ్చింది. సరే ఒక 6-7,000, సో పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ కాదు. అందుకే 13 బదులు కొత్తది కొనే ప్లానింగ్లో ఉంటే మినిమం ఐఫోన్ 14కి వెళ్ళండి. లేదు ఐఫోన్ 13 మీకు ఈ గ్యాప్ని ఫిల్ చేసే బడ్జెట్ లేదు అనుకుంటే 45-40 ఈ రేంజ్లో వస్తే ఐఫోన్ 13 ఇప్పటికీ కన్సిడర్ చేయొచ్చు. ఇంకో 6 months తర్వాత కూడా ఐఫోన్ 13ని కన్సిడర్ చేయొచ్చు. ఐఫోన్ 13 సిరీస్ నుంచి వచ్చిన అన్ని ఐఫోన్స్లో పర్ఫార్మెన్స్ అంతకుముందు కూడా బాగుంది, బట్ బ్యాటరీ లైఫ్ మాత్రం ఐఫోన్ 13 నుంచి ఇప్పుడు వచ్చిన సో 15 సిరీస్ వరకే ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ కెమెరాస్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూనే వస్తున్నాయి. అంతకుముందు ఉన్న 12 సిరీస్ అండ్ 11 సిరీస్లో కూడా కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి అప్పటి టైంకి అయితే తగ్గట్టు. ఈవెన్ 12 సిరీస్ ఇప్పటికి కూడా కెమెరాస్ బాగుంటాయి, బట్ ఓన్లీ బ్యాటరీ పరంగా మాత్రమే నేనైతే దాన్ని 2024లో స్కిప్ చేయమని అయితే అంటున్నాను. అండ్ కొత్త ఐఫోన్స్, అది ఐఫోన్ 13 అయినా 14 అయినా 15 అయినా ఏది కొన్నా కానీ సో ఏదో ఒక ఆఫర్స్లో కొనే ప్రయత్నం చేయండి, చాలా మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. రీసెంట్గా 3-4 నెలలు అవుతుంది లాంచ్ అయ్యి ఐఫోన్ 15, సో 63,999కి వచ్చింది. ఐఫోన్ హిస్టరీలోనే లాంచ్ అయిన జస్ట్ 3 monthsలోనే 17,000 ప్రైస్ డ్రాప్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఐఫోన్ 15 రానున్న బిగ్ బిలియన్ సేల్స్లో డెఫినెట్గా 48,999 or 47,999, 49,999 పక్కా వస్తుంది 99%. అండ్ ఒకవేళ కొత్తది ప్రో వేరియంట్ కొంటే ఏది కొనాలి అంటే సో ఐఫోన్ 13 ప్రో వేరియంట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సేల్లో అయితే లేవు ఎక్కడ. సో ఎక్కడైనా అమ్మినా అది ఓల్డ్ స్టాక్ ఎక్కడైనా ఉంటే 1-6 దొరకవచ్చు, అవి కూడా ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతారు. సో దాని జోలికి వెళ్ళడం, ఐఫోన్ 13 ప్రో సిరీస్ వేరియంట్కి వెళ్ళడం, ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ వెళ్ళడం ఇప్పుడైతే కరెక్ట్ కాదు. వీలైనంత వరకు 14 ప్రో మ్యాక్స్కి వెళ్ళండి. అండ్ ఒకవేళ బడ్జెట్ ఉంటే 15 ప్రో మ్యాక్స్కి వెళ్ళడం ఉత్తమం. ఒకవేళ కొత్తదే కావాలి ప్రో మ్యాక్స్ అనుకుంటే ఐఫోన్ 15 సిరీస్కి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇది 2024లో మనం ఐఫోన్స్ కొనే ముందు సో ఇగ్నోర్ చేయాల్సిన మొబైల్స్ అండ్ వాటి ప్లేస్లో కన్సిడర్ చేయాల్సిన మొబైల్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.